హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు సాత్విక లైఫ్ ఆఫ్ బ్లూమ్స్. అందరూ ఎలా ఉన్నారు? మనం ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ నేర్చుకుందాం. అదేంటో మీకు తెలుసా? తెలియదా? సరే చెప్తాను, వినండి. చుక్కకూర తోటకూర పులుసు. మీరు ఎప్పుడైనా తిన్నారా? తినే ఉంటారు అందరూ. ఇది ఎప్పటి నుంచో ఉండే రెసిపీయే కదా. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది తెలుసా. చూడ్డానికి చూడండి ఎంత క్రీమీగా చాలా బాగుంది కదా. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. చూడండి, వేడిగా పొగలు కక్కుతుంది. ఇలా మనం సర్వ్ చేసుకునేటప్పుడు హాట్ బాక్స్లో సర్వ్ చేసుకుంటే మనం ఎప్పుడు వండినా 6 గంటల వరకు వేడిగా అలాగే పొగలు కక్కుతూనే ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. మనం ఈ కర్రీలో ముందు తెలుసుకుంటాం. చిన్నులపాయలు యాడ్ చేయడం వల్ల చూడండి అవి ఎంత బాగా ఉడికాయో. చూసారా ఎంత మెత్తగా క్రీమీగా ఉందో చిన్నులపాయ. అది తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది తెలుసా. అసలు ఈ కర్రీలో చిన్నులపాయలు యాడ్ చేయడం వల్ల మంచి బెనిఫిట్, హెల్త్కి కూడా చాలా మంచిది. చూడండి ఈ కర్రీ ఎంత బాగుందో. నన్ను ఫాలో అవుతారు కదా ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో. ఓకే, ఫాలో అయిపోండి. ఈ రెసిపీ మనం తయారు చేసుకుందాం ఇప్పుడు. ఓకే, ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి. 3 టమాటాలు, 3 ఉల్లిపాయలు, 3 కట్టల చుక్కకూర. చూడండి ఫ్రెష్గా ఉంది, చాలా పుల్లగా ఉంటుంది, ఆకు చాలా బాగుంటుంది. 3 కట్టలకి 1 కట్ట తోటకూర. చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో. ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఆకులన్నీ వాటర్లో వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి. చూడండి మనం వెజిటేబుల్స్ని అన్నిటినీ ఆకుకూరని మొత్తం కడిగి పెట్టుకున్నాం. చూసారా అది చూడండి. టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, చుక్కకూర చూడండి ఎంత నీట్గా కడిగా. ఏ కొమ్మకా కొమ్మ ఎంత నీట్గా ఉందో చూసారా. తోటకూర కూడా చాలా ఫ్రెష్గా ఉంది. లేతగా ఉన్న ఆకు వండుకుంటే ఇంకా చాలా బాగుంటుంది తెలుసా ఇది. చూడండి, తర్వాత మనము ఆనియన్స్ని, పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి. అలాగే చిన్నులపాయలను తీసుకొని పొట్టుతోనే ఒలిసి పెట్టుకోవాలి. అలా వేయడం వల్ల ఈ కర్రీలో చిన్నులపాయలకి మంచి టేస్ట్ వస్తుంది. దానివల్ల చాలా హెల్తీగా కూడా ఉంటారు. ఓకే, ఈలోపు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేద్దాం. దీంట్లో జీలకర్ర, 4 మెంతి గింజలు వేద్దాం. దీంట్లో పోపు గింజలు అవసరం లేదు. ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు. పోపు గింజలు ఉన్న టేస్ట్ ఈ కర్రీకి అవసరం లేదు. ఇది ఇలా చేసుకుంటేనే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం అందులో అవి కొంచెం జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఇలా లైట్గా రెడ్ కలర్, బేబీ పింక్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం టమాటాలని ఇలా నిలువుగా కట్ చేసుకుందాం, పొడుగ్గా. చాలా బాగుంటుంది ఇలా పొడుగ్గా కట్ చేసుకోవడం వల్ల. ఆ పైన స్కిన్ ఉంది కదా, ప్రతి ఒక్క పీస్ యొక్క స్కిన్ ఊడిపోయి మనకి అందులో స్కిన్ యొక్క తోకల్లాగా కనిపిస్తాయి కూరలో. మీకు అది కూడా చూపిస్తాను. చూడండి, ఈ టమాటో ముక్కలు యాడ్ చేసి మొత్తం కలపాలన్నమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కూర. చాలా బాగుంది కదా, మంచిగా ఉన్నాయి టమాటాలు మంచి రంగులో. ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత చూడండి కొంతసేపు టమాటాలు ఊరికే మెత్తగా అయిపోతాయి. మొత్తం యాడ్ చేసిన తర్వాత చూడండి చిన్నులపాయలు కూడా అలా ఆయిల్లో ఫ్రై అవుతూ ఉన్నాయి. చూసారా ఒక 2 నిమిషాలకి మనకి టమాటాలు మెత్తగా అయిపోయాయి. చూడండి, ఇప్పుడు మనము ఉప్పు, కారం, పసుపు యాడ్ చేసుకుందాం. కారం 3 స్పూన్లు, అంటే మన కూరకి తగ్గట్టుగా. ఉప్పు 2 స్పూన్లు, పసుపు చిటికెడు యాడ్ చేసుకొని ముందే యాడ్ చేసుకోవాలి ఈ కర్రీలో. యాడ్ చేసుకొని మొత్తం కలిపేసి ఒక 2 నిమిషాలు అలాగా ఉడకనివ్వాలి. చూడండి ఎంత బాగా ఉడికిందో చూసారా. అన్నీ కలిసిపోయి వాటన్నిటికీ పడుతుందన్నమాట. చూడండి, ఇప్పుడు మనము ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా తోటకూర, చుక్కకూర,
ఇప్పుడు ఇది అందులో యాడ్ చేయాలన్నమాట. తోటకూర చుక్కకూర యాడ్ చేయడం అమ్మటే మొత్తం మనం ఒకసారి ఇటు నుంచి అటు కలిపేలోపు తోటకూర మొత్తము కలిసిపోతుంది. ఇలా తోటకూర చుక్కకూర మొత్తం ఆ కర్రీలో వేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేయాలి, కింద నుంచి పైదాకా మొత్తం. మనం అలా మిక్స్ చేస్తూ ఉన్నప్పుడు ఆకుకూర కదా ఊరకే మెల్ట్ అయిపోతుంది. చూడండి, అలా మిక్స్ చేస్తున్నప్పుడే చూడండి ఎలా మొత్తం ఎలా మగ్గిపోయిందో చూసారా. ఇప్పుడు ఈ కర్రీని ఇలాగే 2 నిమిషాలు ఉడకనివ్వాలి. బాగా ఉడికేసరికి కొంచెం వాటర్ వస్తుంది. మనం ముందే సాల్ట్ వేసాం కదా, ఈ ఆకుకూరలో కలిసిపోయి ఇప్పుడు వాటర్ వస్తుంది అన్నమాట. మనం ఇందులో ముందే చిన్నులపాయలు యాడ్ చేసాం కదా, అది కూడా పొట్టు తీయకుండా దానికి మనము చిన్నులపాయలని పట్టుకున్నప్పుడు పొట్టు తీసేటప్పుడు ఒక చిన్న బంక లాంటి తగులుతుంది. అదే మంచి స్మెల్ వస్తుంది ఆ బంక లాంటి పదార్థం. అందువల్ల మనము ఆ పొట్టు తీయకుండా ఆ చిన్నులపాయ వేయడం వల్ల అందులోనే ఉన్న ఆ ఫ్లేవర్ అంతా మనకి కూరకు పడుతుంది అన్నమాట. అందుకే కొన్ని కూరల్లో చిన్నులపాయ పొట్టు తీయకుండా వేసుకోవాలి. మనం నలగొట్టి కూడా వేసుకోవచ్చు, కానీ అలాగా కూరలో తినేటప్పుడు అలా ఇందాక మీకు చూపించినట్టుగా ఇలా ఒలిచేసి తింటూ ఉంటే లోపల ఉన్నది మనకి మెత్తగా జీడిపప్పులాగా చాలా బాగుంటుంది అన్నమాట. అలా నలగొట్టి వేస్తే అది మొత్తం ముక్కలుగా అయిపోతుంది కదా, అందుకని మనము ఆ పాయ ఎలా తినొచ్చు కాబట్టి అందుకని నేను చిన్నులపాయలుగా. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు మనము ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసాం. యాడ్ చేయడం వల్ల చిన్నులపాయలు చూడండి ఆ వాటర్లో ఎలా ఉడుకుతున్నాయో. ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత 4 కరివేపాకు రెబ్బల్ని యాడ్ చేయాలి. ముందే యాడ్ చేయొచ్చు, కానీ ఇప్పుడు యాడ్ చేయడం వల్ల ఆ కరివేపాకులో ఉన్న రసం అంతా ఇప్పుడు కూరలో దిగుతుంది అన్నమాట. అంటే మనం డైరెక్ట్గా పచ్చి కరివేపాకు వేస్తున్నాం కదా, మంచిగా ఉడుకుతుంది కర్రీలో. చూడండి ఎంత బాగా ఉడుకుతుందో కర్రీ. ఆ నీళ్ళన్నీ అలా దగ్గరగా చిక్కబడితే మొత్తం చూడండి ఆకుకూర అంతా క్రీమీగా అయిపోతుంది. మొత్తం చాలా చిక్కగా మంచిగా క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది. చూడండి, మీకు ఇందాక చెప్పాను కదా టమాటా అలా పైన లేయర్ ఇలా పీస్ లాగా వస్తుందని, స్కిన్ మొత్తం చూసారా. అలా మనం సన్నగా పొడుగా ఎన్ని ముక్కలు కట్ చేసుకున్నాం అన్ని లేయర్స్ లాగా అలా టమాటా పీసులు అందులో ఉంటాయి అన్నమాట. మీకు కావాలంటే కూర అన్నం తినేటప్పుడు తీసేయచ్చు, లేకపోతే తినవచ్చు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. చాలా బాగుంటుంది, అలా స్కిన్ అలా సపరేట్ అయిపోతుంది అన్నమాట టమాటా నుంచి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా సపరేట్ చేయడం స్కిన్ని టమాటా నుంచి? ఉడకబెట్టకుండా కూర ఉండేటప్పుడే సపరేట్ అవుతుంది అన్నమాట. చాలా బాగుంది. చూడండి, మనం అలా తిప్పే కొందికి మంచిగా ఆకుకూర అంతా బాగా మెత్తగా ఉడికిపోయి మంచి క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది. ఈ చుక్క కూరకున్న పులుపు ఆకుకూర కలవడం వల్ల తోటకూర మంచిగా బ్యాలెన్స్ అయ్యి ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి మొత్తం బ్యాలెన్స్ అయ్యి మంచిగా ఉడుకుతుంది అనమాట. చూసారా, ఉడికిపోయింది. కొత్తిమీర యాడ్ చేసి మనము ఇప్పుడు డిష్ అవుట్ చేసుకోవడమే. డిష్ అవుట్ చేసుకునేటప్పుడు మనం ఇలా హాట్ బాక్స్లో డిష్ అవుట్ చేసుకోవడం వల్ల మనము మార్నింగ్ వండిన మనం అన్నం తినేటప్పటికి 12 గంటలకి మంచిగా వేడివేడిగా ఉంటుంది. ఒకవేళ ఈవినింగ్ వండిన 6కి ఆ టైం మనం తినే 8 o'clockకి మంచిగా వేడివేడిగా అంతే పొగలు కక్కుతూ ఉంటుంది. చూడండి ఎంత వేడిగా ఉందో, ఆవిరి ఎలా వస్తుందో చూసారా. మంచిగా కలర్ఫుల్గా ఉంది కదా కర్రీ. ఈ చుక్కకూర తోటకూర పులుసు ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి మీరు కూడా తినండి, అప్పుడు మీరే వావ్ అంటారు. చూసారా, ఇందాక చూపించినట్టు చిన్నులపాయ మంచిగా ఉడికిపోయింది. అది హ్యాపీగా అలా తినేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది తెలుసా. ఒకసారి ట్రై చేయండి, ఫాలో అయిపోండి. మరి ఫాలో అవుతారు కదా. నేను మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా పెడుతూనే ఉంటాను. మీరు ఎక్కువ లైక్ చేస్తే, మీరు లైక్ చేయడం వల్ల నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.